హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలో పిల్లల ధైర్య సాహసాలకు ఇచ్చే ప్రధాన అవార్డు నేషనల్ బ్రావరీ అవార్డ్. ఈ అవార్డుని 18 సంవత్సరాల కంటే తక్కువ వయసుండి ప్రమాదకర పరిస్థితుల్లో ఇతరులను కాపాడే 25 మంది పిల్లలకు ప్రతి సంవత్సరం ఇస్తారు. అలాంటి ధైర్య సాహసాలున్న ఇద్దరు అందమైన పిల్లలు సీమ మరియు అరుణ్ స్టోరీ తెలుసుకుందాము. Let us go, said Seema, or it will be time for lunch before we know it. ఇక వెళ్దామా, లేకపోతే మనకు తెలియకుండానే లంచ్ టైం అయిపోతుంది. ఎస్, లెట్ us గో టువర్డ్స్ ద వరల్డ్ టెంపుల్. సరే, మనం ఆ పాత గుడి వైపు వెళ్దాము, సెడ్ అరుణ్ హర్ కజిన్. ఎప్పట్లానే అరుణ్ మరియు సీమ సెలవులకి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి విష్ణుపురం వచ్చారు. విష్ణుపూర్ అనేది చుట్టూ అందమైన పచ్చని కొండలతో, పురాతనమైన కట్టడాలతో, కోటలతో ప్రశాంతంగా ఉండే ఒక చిన్న పట్టణం. ఆ విష్ణుపూర్లో ఉన్న పాత గుడిని, పాత కోటల్ని, పురాతన కట్టడాలని చూస్తూ అలా అలా తిరిగి రావడం అరుణ్కి, సీమకి చాలా ఇష్టమైన విషయం. సమ్టైమ్స్ దే ప్రిటెండ్ టు బీ రూలర్స్ ఆఫ్ ఎన్ ఏన్షియంట్ కింగ్డమ్. కొన్నిసార్లు అయితే ఆ పురాతన రాజ్యానికి వాళ్ళే రాజులుగా, రాణులుగా యాక్ట్ చేస్తూ ఆడుకుంటారు. ఎట్ అదర్ టైమ్స్ దే ప్లేడ్ హైడ్ అండ్ సీక్. ఇంకా మరికొన్నిసార్లు అయితే దాగుడు మూతలాట అయితే ఆడతారు. అలా అరుణ్ మరియు సీమ దాగుడు మూతల ఆట ఆడుతున్నప్పుడు సీమకి అరుణ్ అయితే కనిపించలేదు. అయినప్పటికీ సీమకి బాగా తెలుసు అరుణ్ పొదల వెనుక ఉన్న గుహలో ఎప్పుడూ దాక్కుంటాడని. సీమ అరుణ్ని వెతుక్కుంటూ ఆ గుహ దగ్గరికి వెళ్ళింది. కానీ అరుణ్ అరుణ్ అని సీమ పిలిచిన ఆ గుహ నుంచి అరుణ్ సమాధానం అయితే రాలేదు. అలా సీమ అరుణ్ కోసం వెతుకుతున్నప్పుడు ఆ గుహ దగ్గర ఒక నలిగిన, చిరిగిన పేపర్ మీద ELP అనే లెటర్స్ అయితే రాసి కనిపించాయి. అప్పుడు అరుణ్ సీమకి కనిపించి ఆ పేపర్ పారేయవద్దని, ఆ పేపర్ మీద ఉన్న అక్షరాలు ELP కాదు, హెల్ప్ అయి ఉండవచ్చని చెప్పాడు. హెల్ప్, మై గుడ్నెస్, సమ్వన్ ఈజ్ ఇన్ ట్రబుల్, వీ మస్ట్ ఫైండ్ హిమ్, సెడ్ అరుణ్. అవును, ఈ అక్షరాలు హెల్ప్, ఎవరో చాలా ఆపదలో ఉన్నారు, మన అతన్ని కనుగొనాలి అని అరుణ్ చెప్పాడు. బట్ వేర్ డు వి గో? కానీ మనం ఎక్కడికని వెళ్తాము? దెర్ ఈజ్ నో వన్ ఇన్ ద టెంపుల్. ఆ పాత గుడిలో ఎవ్వరు లేరు. అండ్ దెర్ ఈజ్ నో వన్ ఇన్ ద కేవ్ టూ. ఈ గుహలో కూడా ఎవ్వరు లేరు. అయితే మనం మీనా బజార్లో ఉన్న రహస్యమైన ఇరుకైన దారిలో వెతుకుదాము. మీనా బజార్ అనేది ఒకప్పుడు రాజరిక స్త్రీలు, ధనవంతులైన స్త్రీలు షాపింగ్ చేయడానికి ఉపయోగించే ఒక ప్రసిద్ధిగాంచిన మార్కెట్ అని చెప్పవచ్చు. అలాంటి మీనా బజార్కి వెళ్ళే రహస్యమైన దారిలో కాళ్ళు చేతులు కట్టివేయబడిన ఒక మనిషినైతే అరుణ్, సీమ కనుగొన్నారు. హీ హ్యాడ్ ఏ గ్యాగ్ ఆన్ హిస్ మౌత్ అండ్ వాజ్ స్ట్రగ్లింగ్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్. అతని నోట్లో గుడ్డ కుక్కివేయబడి అతను విడిపించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అరుణ్ మరియు సీమ అతని నోట్లోని గుడ్డను తీసేసి అతని కట్టున్న తాళ్ళన్నీ తీసేసి విడిపించారు. హరీ, ద మ్యాన్ సెడ్, ద స్మగ్లర్స్ విల్ బీ బ్యాక్. మనం తొందరగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఆ స్మగ్లర్స్ ఏ క్షణంలోనైనా తిరిగి రావచ్చు. అరుణ్ మరియు సీమ, అరుణ్ సీమల చేత విడిపించబడిన వ్యక్తి అలా ఆ దారి గుండా బయటపడే వరకు, అరుణ్ సీమ అమ్మమ్మ ఇంటికి చేరే వరకు పరిగెడుతూనే ఉన్నారు. అలా పరిగెట్టి అరుణ్, సీమ, ఆ వ్యక్తి అరుణ్, సీమ వాళ్ళ అమ్మమ్మ ఇంటికైతే చేరుకున్నారు. అలా ఒక కొత్త వ్యక్తితో వచ్చిన అరుణ్ మరియు సీమను చూసి అరుణ్ వాళ్ళ అమ్మమ్మ చాలా ఆశ్చర్యపోయింది. నౌ టెల్ us who you are and who tied you up and why, continued సీమ. ఇప్పుడు చెప్పు, నువ్వెవరివి, వాళ్ళెందుకని నిన్ను కట్టేశారు అని సీమ ఆ వ్యక్తిని ప్రశ్నించింది. ఐ విల్ టెల్ యూ ద హోల్ స్టోరీ. నేను మొత్తం కథ అయితే చెప్తాను, బట్ ఫస్ట్ కాల్ ద పోలీస్. ముందైతే పోలీసులను పిలవండి అని ఆ వ్యక్తి చెప్పాడు. ద పోలీస్ అరైవ్డ్ ఇన్ ఆన్ టైమ్. పోలీసులు టైంకి అక్కడికి చేరుకున్నారు. ద మ్యాన్ దే హ్యాడ్ ఫ్రీడ్ వాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఇన్ ప్లెయిన్ క్లోత్స్. సీమ మరియు అరుణ్ విడిపించిన వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు ఒక పోలీస్ ఆఫీసర్.
ఆ పోలీస్ ఆఫీసర్ ఒక స్మగ్లర్ గ్యాంగ్ని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు ఆ స్మగ్లర్ అతన్ని పట్టుకుని బంధించారు. అలా బంధిస్తున్నప్పుడు అతను ఒక నలిగిన పేపర్ మీద హెల్ప్ అని రాసి ఎవరో ఒకరు ఆ పేపర్ చూస్తారన్న ఆశతో ఆ పేపర్ అక్కడ విసిరేశాడు. పోలీస్ ఆఫీసర్ చేత విసిరివేయబడిన ఆ పేపర్ని ధైర్య సాహసాలున్న మన అరుణ్ మరియు సీమ చూశారు. దే వర్ గోయింగ్ టు కిల్ మీ బట్ థ్యాంక్స్ టు యూ ఐఎమ్ సేఫ్. వి విల్ నౌ గో అండ్ క్యాచ్ ద స్మగ్లర్స్ సెడ్ ద మ్యాన్. మీరు వచ్చి రక్షించకపోతే ఆ స్మగ్లర్స్ నన్ను చంపేసేవాళ్ళు. రక్షించినందుకు చాలా ధన్యవాదాలు. నేను ఇప్పుడు వెళ్ళి ఆ స్మగ్లర్స్ని పట్టుకుంటాను అని పోలీస్ ఆఫీసర్ చెప్పాడు. వాట్ ఎన్ అడ్వెంచర్. వెయిట్ టిల్ ఐ టెల్ మై ఫ్రెండ్స్ అబౌట్ ఇట్ సెడ్ సీమ. ఎంత సాహసం చేశాము. ఈ సాహస కథంతా మన ఫ్రెండ్స్కి చెప్పే వరకు మీరు ఉండాలి అని సీమ అన్నది. దే విల్ నెవర్ బిలీవ్ అస్. మనం చేసిన ఈ సాహసం మన ఫ్రెండ్స్కి చెప్పిన వాళ్ళెప్పుడూ మనల్ని నమ్మరు అని అరుణ్ అన్నాడు. దట్ ఈజ్ ఎనఫ్ చిల్డ్రన్, ఇట్స్ టైమ్ ఫర్ లంచ్ సెడ్ గ్రానీ. ఓకే, మీ సాహసాలు ఇవన్నీ సరిపోతాయి, లంచ్ టైం అయింది, ఇక లంచ్కి రండి అని అరుణ్ మరియు సీమ వాళ్ళ అమ్మమ్మ అయితే పిలిచింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.